హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ద నెగోషియేటర్ ఇదొక ఇటాలియన్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా మూవీ గైస్. రీసెంట్ గా విఆర్ ఓటీటీ యాప్ లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ అయితే చాలా బాగా చేశారు. రన్ టైమ్ జస్ట్ 1 hour 40 minutes ఉంటుంది. బేసిక్ గా ఈ మూవీ 2005 లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ నుంచి ఇన్స్పైర్ అయి తీశారు. అంటే ఈ మూవీలో మనం ఏదైతే చూస్తామో అదంతా రియల్ గా జరిగిందంట. అడల్ట్ కాంటెంట్ ఏం లేదు, కానీ కొన్ని కిస్సింగ్ సీన్స్ ఉంటాయి. అవి ఓకే అనుకుంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. సో డీటెయిల్ గా ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేసుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే, ఇరాక్ టెర్రరిస్ట్ ఒక ఇటాలియన్ జర్నలిస్ట్‌ని కిడ్నాప్ చేస్తారు. సో తనని సేవ్ చేసి తిరిగి తీసుకురావడానికి ఒక ఇటాలియన్ సర్వీస్ ఏజెంట్ వెళ్తాడు. సో నెక్స్ట్ స్టోరీలో ఏం జరిగింది? తనని సేవ్ చేసి తిరిగి తీసుకురావడానికి ఇటాలియన్ గవర్నమెంట్ ఎలాంటి నెగోషియేషన్స్ చేసింది అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. ఫస్ట్‌లీ మూవీలో యాక్షన్ అస్సలు లేదు గైస్. అంటే ఇదొక సస్పెన్స్‌ఫుల్, ఎంగేజింగ్, ఇంటెన్స్ డ్రామా మూవీ. మూవీలో యాక్షన్ లేకపోయినా కూడా స్టోరీ యాక్షన్ మోడ్‌లోనే ఉంటుంది. నాకైతే జస్ట్ యావరేజ్ వాచ్ అనిపించింది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మూవీలో ఒక హైలీ ఇంటెన్స్ సీన్ జరుగుతుందనుకోండి, సడెన్‌గా ఎమోషన్స్ అన్నీ డ్రాప్ అయిపోయి ప్రెడిక్టబుల్‌గా చేంజ్ అయిపోతుంది. ఇది నాకు వన్ ఆఫ్ ద మెయిన్ నెగెటివ్ అనిపించింది. అండ్ చాలా చోట్ల మూవీ రిపిటేటివ్‌గా అనిపించింది. అండ్ నరేషన్ కూడా ఎంగేజింగ్‌గా, గ్రిప్పింగ్‌గా మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఉండదు. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్‌ని షుగర్ కోటింగ్ చేయకుండా రాగా తీస్తే చాలా బావుంటుంది. కానీ ఇక్కడ మొత్తం చాలా రొటీన్‌గా సినిమాటిక్ లిబర్టీతో ఈజీగా జరిగిపోయేలా చూపించారు. అందుకని ఆ మూవీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. నో డౌట్ యాక్టర్స్ పెర్ఫార్మన్సెస్ చాలా బాగున్నాయి. ఆ ఫీమేల్ జర్నలిస్ట్ అండ్ సర్వీస్ ఏజెంట్స్ రోల్ చేసిన ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. మూవీలో ప్రాణం పెట్టేశారు. వాళ్ళ పెర్ఫార్మన్సెస్ అంత బాగుండడం వల్లనే నేను ఈ మూవీ కంప్లీట్ చేయగలిగాను. అక్కడ రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లే చాలా బోరింగ్‌గా ఉండడం వల్ల నాకు మూవీ పెద్దగా నచ్చలేదు గైస్. మూవీ గురించి పక్కన పెడితే, ఆ సర్వీస్ ఏజెంట్ ఎవరైతే జర్నలిస్ట్‌ని సేవ్ చేయడానికి వెళ్ళాడో అతను నిజంగా చాలా గ్రేట్. రియల్ లైఫ్ హీరో అని కూడా చెప్పొచ్చు. అతని మీద ఇలాంటి మూవీ తీయడం అస్సలు బాలేదనిపించింది. పర్ఫార్మెన్సెస్ కానీ, మ్యూజిక్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. సో ఇఫ్ మీకు జస్ట్ టైమ్ పాస్ కోసం ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ బేస్డ్ మూవీ తెలుగు ఆడియోలో చూడాలనుకుంటే అప్పుడు ఈ మూవీని ట్రై చేయండి. లేకపోతే ఈజీగా స్కిప్ చేయడం మంచిది. నా సైడ్ నుంచి రికమెండెడ్ 40% యాస్ ఎ బోరింగ్ అండ్ సోల్లెస్ మూవీ. సో ఇది గైస్ ద నెగోషియేటర్ మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.